హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చేసింది చూడండి. ఈరోజు మనం కాకరకాయ కర్రీ వండుకుందామండి ఫ్రెండ్స్. ఓకే, కాకరకాయలు అయితే చక్రాల్లాగా కోసి పెట్టేశాను. మంచిగా కడిగేసి కోసాను. తొక్క ఏం తీసే పని లేదు. చూడండి, ఫస్ట్గా కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ అయితే కోసేసానండి. ఒక ఉల్లిపాయ వేసి ఇంకా అది వేగేటప్పుడు తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, దాన్ని మంచిగా నీట్గా కడిపేసుకొని ఇంకా కాకరకాయ వేసేసుకుందాము. ఇప్పుడు మంచిగా కాకరకాయ వేసినాం కదా, ఇంకా అదంతా నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసుకుంటే అప్పటి వరకు మనం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇంకా అది వేగింది కదా, అప్పటికి మనం దాంట్లో కారం వేసుకుందాం. ఇంకా అలాగే మనము బంగాళాదుంప ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అందులోకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ముందుగా అయితే ఒక ఎల్లుల్లిపాయ గడ్డ వేసేసాను, కచ్చపచ్చ దంచేసి. ఇంకా అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వేసుకున్నాను కరివేపాకుతో. ఓకే, ఇంకా వేగే లోపల మనం పసుపు వేసుకుందాం. అందులో పల్లీలు వేస్తున్నాను కొన్ని. పల్లీలు, పసుపు, ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా అందులో ఇంకా మునక్కాయలు తీసుకున్నాను. మునక్కాయలు కూడా వేద్దామని మునక్కాయలు, ఆలుగడ్డలు, ఇంకా నార్మల్గా ఉప్పు వేసేసాను ఫ్రై చేద్దామని. ఈ కాకరకాయ ఇంకా దగ్గర పడింది. ఇందులో మనం చింతపండు పులుసు వేసేసుకుందాము. ఉడికిపోయింది మంచిగా. చూసారా, చింతపండు గుజ్జు చిక్కగా పిసికేసి పోసేసుకోవాలి. మరి గట్టిగా అవ్వకుండా, మరి పలుచగా నీరు నీరు అవ్వకుండా మీడియం సైజులో పెట్టుకొని
కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే కాకరకాయ కర్రీ. అలాగే గరం మసాలా వేసాను దించే ముందర కొంచెం టేస్ట్ కోసం. ఇంకా కంప్లీట్ అయిపోయింది కాకరకాయ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బంగాళదుంప చూద్దాము. దీనిపైన ఇంకా మూత పెట్టలేదు. మూత పెడితే ఇంకా పల్లీలు అంతా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇంకా అందుకనే కాకరకాయ రెడీ కంప్లీట్గా. ఇంకా బంగాళాదుంప అయితే ఫ్రై అయిపోతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా అలాగే దాన్ని ఉడకనివ్వాలి. అలాగే ఇంకా మూత పెడితే మెత్తబడిపోతాయని నీట్గా అలాగే కలుపుతూ వదిలేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇందులో కూడా అన్నీ పట్టాయి కదా. ఇంక అలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించేసి. ఓకే ఫ్రెండ్స్, దాన్ని మనం పూరీతో తింటే భలే ఉంటుంది. ఇంకా పూరీ చేసానమాట. పూరీ కూడా ఇంకా వేరే వేరే షేప్లో చేశాను, అందుకే పిల్లల కోసమని. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.